వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం ఈరోజు చతుర్దశి అంగారక చతుర్థి మంగళవారం వచ్చింది. దీన్నే మనం సంకష్టహర చతుర్థి అంటాము. మంగళవారం చతుర్థి వచ్చింది అంటే అది చాలా అరుదైన రోజు. ఈరోజు అందరూ కూడా సంకష్టహర చతుర్థి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు మాత్రమే వస్తుంది. ఇక ఇప్పుడంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం నడుస్తుంది. ఈరోజు మనము ఓం వైనతేయాయ నమః అనే నామాన్ని కానీ, ఓం మహాగరుడాయ నమః అనే నామాన్ని కానీ జపించాలి. మనందరికీ తెలుసు, గరుడు మహావిష్ణు వాహనం. మనకి గరుడ పురాణం కూడా ఉంది. దీన్ని గరుడు ఉపదేశించారని కొంతమంది చెప్తారు. మరికొంతమంది మహావిష్ణువు గరుడికి ఉపదేశించారని కొంతమంది చెప్తారు. పూర్వంలో అయితే గరుడ పురాణాన్ని కొన్ని అధ్యాయాలు ఇంట్లో, ఇంకొన్ని అధ్యాయాలు ఇంటి బయట, మరికొన్ని అధ్యాయాలు దేవాలయంలో పెట్టాలని పెట్టేవారు. ఎందుకంటే దాన్ని చదివిన వాళ్ళకి సన్యాసత్వం తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఇన్స్పైర్ అయ్యి అని చెప్పేసి. కానీ ఇప్పుడు చదువుకునే టెక్నాలజీస్ చాలా వచ్చాయి, అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం వైనతేయాయ నమః, ఓం వైనతేయాయ నమః, ఓం వైనతేయాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా మనం చూస్తూనే ఉంటాము, గమనిస్తూనే ఉంటాము. ఏదైనా రోగం వస్తే చాలు జీవితమే అయిపోయిందని బాధపడే వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. రోగం వచ్చినంత మాత్రాన వెంటనే చచ్చిపోరు. రోగం వస్తే అందరూ చచ్చిపోతారని కాదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఎందుకు భయపడడం? మన చుట్టూ ఎంతోమంది ఉంటారు, వాళ్ళు మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం ఆలోచించి బాధపడుతూ ఉంటాము. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మీరు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఇతరుల ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేము, ఇతరులని మనం మార్చలేను కూడా. మీరేం సాధించారు అని చెప్పేసి అది మాత్రమే రీసౌండ్ ఇవ్వాలి, ఆ విధంగా ఉండాలి. వేరే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయొద్దు. వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారని ఇంకా అసలే పట్టించుకోవద్దు. మన సాధన అనేది, గుర్తింపును అనేది పొందాలి, మనం కాదు. అది అలా మనం బ్రతకాలి. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈరోజు తారాబలాన్ని నిన్నటిదే తీసుకోండి. మన సంప్రదాయంలో భాగంగా చాలామంది సంప్రదాయానికి శాస్త్రీయానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. సంప్రదాయాలు అంటే మన వంశంలో తరతరాలుగా మనం కొన్ని పద్ధతులను, సంప్రదాయాలను ఆచరిస్తూ వస్తుంటాం కదండి. దాన్ని మనం సంప్రదాయం అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక శాస్త్రీయము అంటే ఇప్పుడు సూర్యచంద్రుడు, ప్రకృతి, వేదము, కాలాన్ని అనుసరించి నడిచేవి శాస్త్రీయాలు. ఎగ్జాంపుల్ పండుగలు, అలాగే ముహూర్తాలు శాస్త్రీయం. కానీ ఆ ముహూర్తాలలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ముహూర్తాలలో ఆచరించే పద్ధతులే సాంప్రదాయాలు. ఇక తాత చనిపోతే మనవలు గృహప్రవేశం చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ విధంగా చేయకూడదండి. మీ మనవలకి భార్య ఉంటుంది కదా, ఆ భార్య తరపున వాళ్ళు అంటే భార్య తల్లిదండ్రులు, ఆ భార్య తరపు చుట్టాల వారితో, అంటుముట్టు దోషం లేని వారితో మాత్రమే గృహప్రవేశం చేయించాలి. మీకు మీరుగా చేయొద్దు. అలాగే ఆ ఇంట్లో వ్రతాలు మాత్రం చేయొద్దండి. మీరు ఒకవేళ మేము తప్పక వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ పాలు పొంగించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి, వ్రతాలు చేయొద్దు. ఈరోజు వాస్తు పరిష్కారం. వాస్తులో చాలామంది కట్టిన ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే పాత ఇల్లు తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కుంటూ ఉంటారు. లేదా ఏదైనా కన్స్ట్రక్షన్లో ఉండి అండర్ కన్స్ట్రక్షన్లో అది ఆగిపోతే అందులో గబ్బిలాలు, సర్పాలు నివాసం ఉన్నాయన్నట్లయితే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న మొదటి అడుగు మీరు పెట్టకూడదు. మళ్ళీ మీరు భూమి పూజ మళ్ళీ చేయాలి, శంకుస్థాపన చేయాలి. వాస్తు పూజ, భూమి పూజ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయాలి. మన పిల్లలు అనేవారు సద్బుద్ధిగా బాగా మంచిగా ఉండాలి అంటే వాస్తు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, రేపు మూలా నక్షత్రం. రేపు సరస్వతి దేవి ముందు పుస్తకాలను పెట్టి పిల్లల చేత పూజించేలాగా చేయండి. అదేవిధంగా సరస్వతీదేవికి తెల్ల పూలను సమర్పించి, క్షీరాన్నాన్ని పిల్లల చేత నైవేద్యంగా సమర్పించి, ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా పిల్లలతో తినిపించండి. అలాగే ఓం వాగ్దేవ్యై నమః అనే నామాన్ని జపించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంటుంది. పిల్లలకు జ్ఞానము ప్రాప్తిస్తుంది. అదేవిధంగా కోపము తగ్గుతుంది. ఈ పరిహారాన్ని పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. ఈరోజు సంకష్టహర చతుర్థి.
ఏ చతుర్దశి ఎవరైనా కూడా భూలాభం, గృహయోగం కోసం, అప్పుల నుండి విముక్తి కోసం చూస్తున్నారో, అలాగే సంకల్పం నెరవేరాలనుకుంటున్నారో ఈరోజు సాయంత్రం గణపతికి మోదకాలను నైవేద్యంగా సమర్పించండి. ఉప్పు లేని పెరుగన్నాన్ని సమర్పించండి. చంద్ర దర్శనం తర్వాత సాయంత్రం వీటిని ప్రసాదంగా భుజించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మార్నింగ్ అయితే మీరు ఎలాగైనా ఉండండి. కానీ సాయంత్రం నుంచి రాత్రి చంద్రదర్శనం మధ్యలో ఏమీ తినకుండా ఉండి భగవంతుడిని పూజించి చేసినట్లయితే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.